హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మేమైతే ఒక అటవీ ప్రాంతంలోకి అయితే వచ్చినాం. ఇక్కడైతే కేవ్స్లో అయితే కొద్దిసేపు అయితే ఇరుక్కుపోయినాం. ఈ ప్లేస్ అంతా ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, సో అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్లేస్ వచ్చేసి మనకి కోలార్ దగ్గర అంతర్గంగ అనేసి ఒక ప్లేస్ అయితే ఉంది. దక్షిణ కాశీ అని పిలుస్తారు. కింద అయితే మనకి శివయ్య అట్లాగే నంది దగ్గర నుండి ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటాయి, అదొకటి ఉంది. అలాగే వెనకాల ఉండే కొండ మొత్తం మనకి ట్రెక్కింగ్ అనమాట. సో ఎవ్రీడే మనకి 150 మెంబర్స్కి స్లాట్స్ అయితే ఉంటాయి. మనమైతే అరణ్య విహారాలు అయితే బుక్ చేసుకోవచ్చు. వీక్ డేస్లో అయితే తక్కువ రష్ ఉంటుంది. అండ్ మనం అదే వీకెండ్స్కి వచ్చినట్లయితే ఎక్కువ జనాలు, మొత్తం 150 స్లాట్స్ ఏవైతే ఉంటాయో మొత్తం బుక్ అయిపోతాయి. సో ఇక్కడ ఫేమస్ ఏమంటే మనకు అప్ అండ్ డౌన్ ఒక 5 కిలోమీటర్స్ ట్రెక్ అయితే ఉంటుంది. ఈజీ. కొత్తగా చేసే వాళ్ళకి మాత్రం కొద్దిగా లైట్గా డిఫికల్టీ అనిపిస్తుంది. సో రిమైనింగ్ అంతా ఈజీ ట్రెక్కే. అండ్ మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ అట్రాక్షన్ వచ్చేసి కేవ్స్. సో ఆ కేవ్స్ లోపల చాలా నేరోగా ఉంటాయి, పెద్ద పెద్ద గుండ్ల మధ్యన అయితే మనం బయట రావాలా. సో ఆ కేవ్స్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అని అయితే మాత్రం ఈ వీడియోలో మనం చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫైనల్గా ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుండి మన కో రైడర్ సందీప్ అయితే జాయిన్ అవుతారు. మార్నింగ్ మన కో రైడర్ ఆల్సో కేమ్. ఓకే బ్రో, చలో. యా ఫైనలీ వీఆర్ అట్ బట్రల్లి సిగ్నల్. సో బట్రల్లి సిగ్నల్ క్రాస్ చేసి ఇంక వెళ్ళడమే. ఫైనల్గా అయితే పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్. సో బైక్ అయితే టిఫిన్ ఫస్ట్ 510 పెట్రోల్ అయితే పట్టించుకునేసినాం. సో మన బైక్కి టోల్ అవసరం లేదు, జస్ట్ పక్కన వెళ్ళిపోతే చాలు. సో ఇది కనపడుతుంది కదా, ఇదే అనమాట మనకి బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే. సో ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. సో బెంగళూరు అవుట్స్కట్స్లో దొబ్బాస్పేట అని ఒకటి వస్తుంది. ఆ దొబ్బాస్పేట నుండి హొస్కోట నుండి ఇంకా చెన్నై. సో త్రూ ఆంధ్ర అట్లా వెళ్తుంది అనమాట, బైరెడ్డిపల్లి అక్కడంతా. సో పొద్దున్న వ్యూస్ అయిపోతాం, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం ఇట్లా అక్కడ చెట్ల మధ్యలో మంచు లేయర్ లాగా పొగ ఉంది. సో మీకైతే కెమెరాలు ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ మొత్తం ఆ చెట్ల హైట్ వరకు పొగ మంచు లేయర్ అయితే ఉంది. సో రోడ్ అయితే పర్లేదు, కొద్దిగా విజిబిలిటీ బాగానే ఉంది. లాస్ట్ టైం కంటే కొద్దిగా బెటరే. సో మరీ అంత మంచు అయితే కంపేయలేదు మొత్తం రోడ్ అంతా. ఫైనల్గా ఇక్కడ టీ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మయూర బేకరీలో అయితే మాత్రం మంచిగా పొద్దున్నే ఇలాచి అంతా వేసి నీట్గా ఇచ్చారు. సూపర్ టీ ఇదే అనమాట. సూర్యుడు కూడా బాగా ఫ్రెష్గా, చాలా ప్లెజెంట్గా ఉన్నారు. మనం ఇంకా లేట్ చేసామంటే మళ్ళీ ఎండ ఎక్కువ అవుతుంది కొండ ఎక్కాలంటే. చాలా కొద్దిగా ఫాస్ట్గా కొట్టేద్దాం. సో ఇటు వెళ్ళకపోతే ఇంకా సూపర్ ఉంది అసలు. ఇప్పుడు చూడండి, ఇంకా వ్యూ అయితే స్ట్రైట్గా ఉంది. వావ్. కోలార్ ఎంట్రన్స్ అయితే వచ్చినాం. ఇక్కడ మనం సర్వీస్ రోడ్లో వెళ్ళేసి కొద్దిగా ముందరికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నా. అంతర్గంగ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ అట్లా చూపిస్తుంది అంతర్గంగ. ఇదే అనమాట అంతర్గంగ స్టార్ట్ ప్లేస్. మనము బైక్ పార్కింగ్ ఇది ఇక్కడ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడైతే బైక్స్ అన్ని పార్క్ చేస్తున్నాము. ఇంకా సైడ్లోకి వేసుకుని పాపం పాతలు చల్లికి ఎట్లా పడుకున్నాయో.
ఎంట్రన్స్ అనమాట, దక్షిణ కాశీ క్షేత్ర అంతర్గంగ. సో ఇక్కడైతే మనం స్టార్ట్ అయిపోదాం ఇంకా. అండ్ సో మనకి ఎంట్రన్స్లోనే ఇంకా ఇక్కడ నుండి చూడవచ్చు మొత్తం రోడ్డుకి ఇటు సైడ్ అటు సైడ్ పెద్ద పెద్ద నీలగిరి చెట్లు అయితే ఉంటాయి మనకి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేట్. ఇంకా మార్నింగ్ 8 కాబట్టి నాకు తెలిసి కొద్దిగా అందులోనే వీక్ డే కాబట్టి క్రౌడ్ కూడా అంత ఏం ఉండదు. సందీప్కి అప్పుడే గస కూడా వచ్చేస్తాయండి. చూడాలి ఇంకా ఆ కేవలం నుండి సందీప్ బయట వస్తాడో రాదో వచ్చా, అదో ఫజిల్ ఇప్పుడు. ఇక్కడైతే మనకుంది అంతర్గంగ గుడికి ఇట్లా ట్రెక్కింగ్ లెఫ్ట్కి అనమాట. చలో స్టార్టింగ్ ఇక్కడ నుండి. మామూలుగా ఫారెస్ట్ వాళ్ళు చెక్ చేస్తారా ఇది. ఎవರ ಫಾರೆಸ್ಟ್ ಅವರ ಗೈಡ್ ಯಾರು ಬರಲ್ವಾ ಟ್ರೆಕ್ಕಿಂಗ್ದು? ಹಾಂ, ಟಿಕೆಟ್ ಇದೆ, ఆన్లైన్ టికెట్ ತೊಗೊಂಡಿದೆ. ನಿಮ್ಮ ಹೆಸರೇನೆ? మహేష్. మనకి గైడ్ అయితే ఉన్నారు ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు. సో వాళ్ళతో పాటు మనం అయితే ఇప్పుడు ఇంకా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో టోటల్ ఈ ట్రెక్కింగ్ అప్ అండ్ డౌన్ 5 కిలోమీటర్స్ వస్తుంది. సో మధ్యలో కేవ్స్ కూడా ఉంటాయి. ఆ కేవ్స్ మొత్తం మనం వెళ్ళడానికి గైడ్ అయితే హెల్ప్ చేస్తారు. సరే వెళ్దాం. ఇంకా వీక్ డే కాబట్టి అసలు జనాలే లేరు. ఇద్దరు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఇల్లు వచ్చేసారు, మార్నింగ్ వచ్చినారు. సో మేము ఇప్పుడు ఇద్దరం, నేను శాండీ ఇద్దరం వెళ్తున్నాం అంతే. సో వీకెండ్ అయితే మనకి ఫుల్ రష్ ఉంటుంది అసలు. పర్ డే 150 స్లాట్స్ అలా ఉంటాయి. సో వీకెండ్ అయితే ఫుల్ బుక్ అయిపోతాయి. ఓన్లీ వీక్ డేస్ మాత్రమే మనకి ఫ్రీ ఉంటుంది. సో ప్లస్ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది, రష్ తక్కువ ఉంటుంది. మనకేమంటే ఈ ట్రెక్ ఈజీ టు మోడరేట్ అనుకోవచ్చు. జస్ట్ అంత టఫ్ ఏమి ఉండదు. మనం ఆల్మోస్ట్ ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నట్లే ఉంటుంది. స్టీప్ పాయింట్స్ చాలా తక్కువ. మాతో పాటు ఇంకొక గైడ్ కూడా వచ్చేస్తున్నారు, లోకల్ గైడ్. చూడండి దారి చూపించుకుంటూ వెళ్తున్నాడు. శాండీ డన్. చలో ఇక్కడైతే శాండీ కొద్ది బ్రేక్ కావాలని వాటర్ బ్రేక్. సో జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వచ్చింటాము. చిన్న బ్రేక్ తీసుకొని అయితే స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ కొంత దూరం వచ్చినట్లయితే మనకి ఈ విధంగా బండ మీద స్టెప్స్ లాగా అయితే చెక్కేసినారు. సో మనం కావాలంటే ఆ స్టెప్స్ మీద స్లోగా ఎక్కొచ్చు, లేదంటే పక్కనే వెళ్ళొచ్చు. అది మ్యాటర్. అందుకే మొబైల్తో గేములు కాదు, బయటవి గేమ్లు ఆడాలి అనేది. ఫైనల్గా సందీప్ ఇంకొక బ్రేక్. వెనకాల గైడ్ అనుకుంటున్నాడు వీళ్ళు ఏం ట్రెక్ చేస్తున్నారు రా అని. మా బుల్లి గైడ్, ఇంకో బుల్లి గైడ్. సో మాకు దారి అయితే చూపిస్తూ వెళ్తున్నాడు. ఫైనల్గా కేవ్స్ దగ్గరకు అయితే వచ్చేసినాం. శాండీ బ్రో కొద్దిగా రెస్ట్, అలాగే నేను కొద్దిగా రెస్ట్. వెనకాలే మన కేవ్స్ ఉన్నాయి. సో రెస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా గైడ్ అయితే మనల్ని కేవ్స్ లోపలికి తీసుకెళ్ళి మొత్తం బయట తీసుకొచ్చేస్తారు. ఇంకా ఇది నడుచుకుంటూ వెళ్ళి ఇంకా కేవ్స్ ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూపిస్తారండి. సో అక్కడికి వెళ్ళాక ఇంకా మనం సాహసం చేయి రాటింబక అని సాహసాలు చేద్దాము. ఓకే, మీకు చూపిస్తా చూడండి. ఇది ఎంట్రీ పాయింట్. ఇంకా దిగేయడము. చలో 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 చలో. అది కమాన్ 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 వచ్చేయండి, అయిపోతుంది అంతే. 2 బండల మధ్యలో పెద్ద గుండు నిలుచుకుంది. ఇన్ కేస్ అది జారిందంటే కింద పచ్చడే ఇంకా. సో ఇలా ఉందన్నమాట వ్యూ. సూపర్ ఉంది అసలు. వచ్చేసింది కిందికి. ఇక్కడ చూడొచ్చు ఎట్లా ఉంది ఇంకా పైన. ఇదో లెగ్ సైడ్ అంతే. నాలాంటి వాళ్ళు ఆరాంగా నో టఫ్ అనేది లేదు, ఆరాంగా వచ్చేయచ్చు అంతే. గుడ్.
ఇక్కడ మనం ఇంక ఇక్కడ వెళ్దాం, లోపలికి వెళ్ళి కిందకి దిగాల్సి వస్తుంది. రండి. సో టారటా నాలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓకే, అంతే. సెకండ్ టాస్క్. ఓకే, డన్. ఇంకా లోపల ఉంది, రండి, మీకు అప్పుడే అయిపోలేదు. ఇది అనమాట కేవ్. సో డీటెయిల్గా అయితే చూపిస్తున్నాము. సో నెక్స్ట్ ఇన్ కేస్ మీరు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడైతే ఇంకా నేరో ఉంది, మనం ఇంకా నిలబడుకొని పోయేదనుకుంటుందో అనుకొని ఇంకా ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా చిన్న తానే ఇంకా బెండ వల్ల మంచిగా తీసుకొని ఇంకా బెండ వల్ల లేదు, ఇంకా ఇంకా కిందికి రండి. అది రా, అట్లే మొక్కల మీద వచ్చేయండి. ఇంకా 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 కొద్దిగా రావాలా, ఇప్పుడు వేయద్దండి. ఓకే, డన్. ఇక్కడ నుండి ఇంకా ఇంత వంగలు ఇంకా. సో స్లోగా, నో హరీ. సో ఇక్కడికి వస్తుంది మళ్ళీ కొద్దిగా వెంటిలేషన్, ఓపెన్ ఏరియా. శాండీ, కమాన్ బ్రో. సో ఇది పెద్ద ఎగ్జాంపుల్ మీకు, సన్నగా ఆడే వాళ్ళు ఏ విధంగా ఈజీ ఎస్కేప్ అవ్వచ్చు. బ్రో అసలైన టాస్క్ ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఉంది మీకు అసలైన టాస్క్. ఇది ఓకే, నో ప్రాబ్లం. చిన్న చిన్నగా సైడ్కి రండి, సైడ్కి పెట్టండి కాళ్ళు. వెరీ గుడ్. సింపుల్గా 2 కాళ్ళు ఇట్లా పెట్టేసి, ఓకే. చిన్నగా బెండ్ అయిపోతే ఇంక ఇక్కడ మనకి కూర్చునేదానికి ప్రాబ్లం లేదు, స్పేస్ అయితే ఉంది. డన్. ఓకేనా? ఓకే, ఇది మ్యాటర్. ఇట్లా దిగేసి అమ్మా, ఈడ ఇంకా స్టెప్స్ లాగుంటుంది, ఇట్లా వచ్చేయచ్చు. ఇంకా ఇది మ్యాటర్. నేనైతే సేఫ్గా వచ్చేసినాడు ఇప్పటికే. ఇప్పుడు శాండీ బ్రో ఎట్లా వస్తాడో చూడాల. అక్కడ తోర్సా, ఎవరికి తోర్సరా శాండీ బ్రో ఎట్లా వస్తాడో అదే మ్యాటర్ ఇప్పుడు. స్లో స్లో బ్రో, ఇప్పుడు లెఫ్ట్ తిరుక్కోండి, లెఫ్ట్కి. ఓకే, ఫైన్. అది మ్యాటర్. ఓకే, మనమైతే ఇప్పుడైతే లైట్ వేసాను లోపల. లైట్ వేసి మీకు చూపిస్తున్నా. ఫైనల్గా ఆ సన్న బొరకలో నుండి ఇట్లా వచ్చినాము. ఇట్లా వస్తాను, ఇక్కడ కొద్దిగా మనకి స్టాండ్ అవ్వడానికి అయితే ప్లేస్ ఉంది. సో ఇప్పుడు ఈ దారింటి వెళ్ళాలి. చలో, మనమైతే ఇప్పుడు శాండీ బ్రో మనము ప్రయోగాలు చేసుకుంటే వెళ్దాం. ఓకే, రండి. ఇట్లే. సో ఆచితూచి అడిగి వేసుకుంటారండి, టెన్షన్ వద్దు. ఓకే, ಮ್ಯಾಟರ್ ಹಂಗೆ. ಹೆಂಗಿದೆ ಸರ್ ಸೆಟಪ್? ಚೆನ್ನಾಗಿದೆ. ಹಾಗೆ ಈ ಥರ ಡಾರ್ಕ್ ಪ್ಲೇಸಲ್ಲಿ ಬಂದಿದ್ರೆ ನಮ್ಗೆ ಇರಬೇಕಲ್ಲ ಚೆನ್ನಾಗಿ. ಅದನ್ನು ಮೊಬೈಲ್ ಬಿತ್ತೋಗಿದ್ರೆ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಸೊ ಅದಕ್ಕಂತ ಈ ಲೈಟ್ ಎಕ್ಸ್ಟ್ರಾ ತೊಗೊಂಡಿದ್ದು, ಇವಾಗ ಚೆನ್ನಾಗಿ ತೋರಿಸುತ್ತೆ. సో ఇది మ్యాటర్. ఇప్పుడు మనం కిందికి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇటు వెళ్ళేసి ఇంకా అంతే, ఇది దిగేసినామంటే అయిపోయి. సింపుల్. ఇక్కడి నుండి వెళ్ళాలి ఇంకా. ఇప్పుడు శాండీ బ్రో నేను నమ్మి వచ్చిన దానికి ఎంత పని చేసి భరత్ అనుకుంటాడు. ఇక ఇది మ్యాటర్. ఇంకొకసారి వచ్చినప్పుడు ఆచితూచి గూగుల్ అన్నీ చూసుకొని వస్తా అంటాడేమో, రివ్యూస్ అన్నీ చూసుకోండి. అది మ్యాటర్. సో నేను ఆల్రెడీ కేవ్స్కి వచ్చినా కాబట్టి కొద్దిగా ఐడియా ఉంది ఇంచుమించు. వస్తున్నారా? ఓకే. ఈడ కొద్దిగా అయితే కట్లు ఉంటాయి, కట్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలి మనము. కట్టెలు స్ట్రాంగ్గానే ఉంటాయిలేండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూస్తే చాలా బొరకుంది, కింద పడ్డామంటే కష్టము. దానికి సపోర్ట్గా ఇట్లా కట్టి పెట్టేసినారు. ఈ కట్టి మీద
ఇట్లా నడుచుకుంటూ వచ్చేయచ్చు. బ్యాగ్ లేకుండా వెనక్కి కానుకొని వచ్చేయచ్చు. బ్యాగ్ ఉంది కదా, అట్లా వచ్చేసేయండి. అది రండి 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 రండి. ఇంకా ఏడుంది అసలైన మజా. అక్కడి నుండి ఇంకా ఇట్లా వచ్చేస్తాము. ఇంక ఇటు వెళ్ళాలి, పైకి ఎక్కాలి. ఇంకా ఇక్కడి నుండి ఇంకా మనము ఈ గుహలో దూరేసి ఇంక ఇట్లా వచ్చేయాలంతే. సో ఏదైతే డార్క్ ఏరియా ఉందో అది కొద్దిగా కేర్ఫుల్గా రావాలా. ఇదంతా పెద్ద కష్టమే ఉండదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా ఇప్పుడు మ్యాటర్ ఇక్కడ నుండి మనం ఈ గుండెకి వెళ్ళాలి. ఇక అమ్మా టిక్ టిక్ బ్రో, మీరు కావాలంటే ఇక్కడ కాలు పెట్టి ఇట్లా రండి. ఓకే, సో నా లాంటి బక్క ప్రాణులు ఇట్లా వచ్చేస్తారు అంతే. ఫట్ వాటర్ బాటిల్ ఫట్ బాగుందా ఏంటి? అది సైడ్లో పెట్టినా కదా, అందుకు క్యాచ్. అది స్ట్రాంగ్ బాటిల్. ఇప్పుడు శాండీ బ్రో కమాన్, హ్యాండ్ బేకా? ఓకే, అట్లే రండి, ఆ లాస్ట్కి రండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్కి. వెరీ గుడ్. ఓ యూఆర్ బ్లషింగ్. అంతే, అట్లా రండి మీరు, ఈజీ అవుతుంది. శాండీ బ్రోకి ఇద్దరు గైడ్స్. బ్రో హ్యాండ్ బేకా? యా అది. ఓకే, ఫైనల్గా కేవ్లో నుండి బయట వచ్చేసినాము. ఇది మ్యాటర్. ఫైనల్గా బయటకు వచ్చేసినాం. బాగుంది, ట్రై చేయండి. వీక్ డేస్ వచ్చినా అంటే ఫ్రీగా ఉంటుంది. వీకెండ్స్ అంటే ఆ కేవ్ దగ్గర వెయిటింగ్, ఒకరు వెళ్ళాలి కాబట్టి వెయిటింగ్ ఉండాల్సి వస్తుంది. సో వీక్ డేస్లో అయితే రండి, కొద్ది బెటర్. ఫారెస్ట్లో నువ్వు ఒకరే ఉన్నట్లుంటారు. ఆయన గైడ్ అనమాట, బాగా నీట్గా అయితే హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. సో మనకి వీకెండ్కి వీక్ డేస్కి డిఫరెన్స్ ఏమంటే, ఆ కేవ్స్ దగ్గర వీకెండ్ వచ్చినామంటే ఎక్కువసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆ కేవ్స్లో అందరూ ఒకసారిగా వెళ్ళలేరు, ఒక్కొక్కరు వెళ్ళాల్సి వస్తుంది. నేరో ఏరియాస్ ఉంటాయి కాబట్టి. సో మనమైతే వెయిట్ చేసి ఒకరు వెళ్ళిన తర్వాత ఒకరు వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కువ టైం అయితే పడుతుంది. వీక్ డేస్ వచ్చినట్లయితే ఇట్లా ఫ్రీ బర్డ్స్ ఎవరు ఉండరు. మహా అయితే 5-4 లేదంటే 6 మెంబర్స్, ఇంకా అంటే 10 మెంబర్స్, అంతకంటే ఎవరు ఉండరు. చాలా ఫ్రీగా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అట్లయితే. ఫైనల్గా ట్రెక్కింగ్ దగ్గర నుండి కిందకి వచ్చేసినాము. సో ఇప్పుడైతే మనకి ఈ స్టెప్స్ ఎక్కి వెళ్తే మనకి శివాలయం అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి దేవుని అయితే దర్శనం చేసుకున్నాం. కొద్దిసేపు బ్రేక్ అనమాట. ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాం. జస్ట్ ఒక 50 స్టెప్స్ అలా ఉన్నాయి. ఇది ఎక్కి వెళ్ళినట్లయితే మనం అక్కడైతే మనకి శివాలయం అయితే ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుందాం. మొత్తము మనకి ఆకులు వచ్చినాయంటే ఎట్లుంటుందో పైనుండి వ్యూ సూపర్ ఉంటుంది కదా. ఇంకా పైకి వచ్చాక ఇదే అనమాట మొత్తం టెంపుల్ వ్యూ. ఇట్లయితే ఉంటుంది మొత్తం బ్యూటిఫుల్గా. సో ఇదైతే కోనేరు. మొత్తం శివరాత్రి కోసం అయితే మొత్తం గుడి అంతా రెడీ అవుతుంది. రండి కోనేరులోకి అయితే వెళ్దాం. నంది దగ్గర నుండి ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి, అది చూపిస్తారండి మీకైతే. ఇది చూడొచ్చు. వాటర్ అయితే బాబా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అయితే రిటర్న్ అవుతున్నాం. మొత్తం అంతా దర్శనం చేసుకొని ఇక్కడ నుండి దారి అయితే చూడొచ్చు, అంత నేరోగా ఎంత బ్యూటిఫుల్గా అయితే కనపడుతుందో. సో మనం ఇట్లా ఇంకా స్టెప్స్ దిక్కుంటూ కిందికి వెళ్ళిపోతాం బైక్ పార్కింగ్ దగ్గరికి. చక్కగా ఒకటే రూట్ చూడొచ్చు ఎంత బాగుందో. ఇది రాజ్యం మీదే రాజ్యం, ఒకటి కాదు 2 కాదు సోదరా, ఎక్కడ చూసినా అవే రాజ్యం. మమ్మల్ని అటాక్ చేయకండి ప్లీజ్. మమ్మల్ని అటాక్ చేసినా తినడానికి ఏమీ లేవు. బ్యాగ్ హుషారైరే. ఇక్కడ కష్టాలు ఏమండి, వెళ్ళండి పోమ్మా. మీ దారికి అడ్డం రాము, మా దారికి అడ్డం రావద్దండి. మిమ్మల్ని చూడు, నిలబడితే ఇంకొచ్చేస్తే బ్యాగులు చూసేవి. ఏయ్ క్యా రే, వెనకాల ఏం లేవులే. ఇక్కడ రాజు రెడీగా ఉన్నాడు.
చాలానే ఉన్నాయి బ్రో కింది వరకు చూడండి, ఏం లేవు. ఓకేవా, నువ్వు తిట్టుకుంటా పోవద్దు ఏం పెట్టలేదని. సో ఇదే అనమాట మెయిన్. ఎక్కువ కోతులు ఉంటాయి వెళ్ళే దారిలో. సో మీరు ఏమన్నా పూజ సామాగ్రి బ్యాగుల్లో ఏమన్నా వాటికి తినే పదార్థాలు ఉన్నాయి అనిపించింది అనుకో, అటాక్ చేస్తాయి, మొత్తం లాగేసుకుంటాయి. ఈవెన్ మేము ఇవి మొత్తం ఈ చిన్న బ్యాగ్లో ఓన్లీ కెమెరా ఎక్విప్మెంట్ మాత్రమే తీసుకెళ్తున్నాము. వాటిని అవి తినేటివని చెప్పేసి వెనకాల వచ్చి పట్టుకుంటున్నాయి. సో ఇంకా ఆలోచించుకోండి, తినుబండారులు ఏమైనా చిప్స్ ప్యాకెట్, లేస్ ప్యాకెట్ అట్లాంటివి తింటా పోదాంలో నువ్వు బ్యాగ్ వేసుకుని వచ్చినారంటే బ్యాగ్ మొత్తం లాగేసుకుంటాయి. అదైతే జాగ్రత్తగా ఉండండి. అదే లాక్కోపోతుంది అది, మీరు అది అంత ఉందిలే అనుకుంటే. ಇದೇ ಸಿನಿಮಾ ಅಂಟದ ವಲ್ಲ. ಹಾಯ್ ಬಾಸು, ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲ ಆರಾಮದಿರಾ? ಸ್ವಲ್ಪ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ರಿ ನಮಗೆ. మీకు ఏ భాష అర్థమైతే ఆ భాషలోనే చెప్తాను, ఓకే? ఎందుకంటే జన్మతః నా జంతువు కూడా కోతినే, మనమంతా ఒకే జాతి. అదే మ్యాటర్. ఫైనల్గా ఇక బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. నార్మల్గా అయితే బైక్ పార్కింగ్ ఇక్కడ 10 రూపీస్ తీసుకుంటారు. ఇది మ్యాటర్. మనమైతే ఇప్పుడు కెమెరా ముందర ఫిక్స్ చేసి బైక్కి మనమైతే వెనకాలైతే వెళ్తున్నాము. సో ఫైనల్గా మనమైతే ఇంకా అది అంతర్గంగ రూట్ నుండి మళ్ళీ కోలారు బెంగళూరు రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కనెక్ట్ అయితే మనం ఇంకా బైపాస్ నుండి ఇంకా నేషనల్ హైవే అది కనెక్ట్ అయిపోతాం. ఆ రూట్లో అయితే వెళ్తున్నాము. చలో.